వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పాశవికంగా హతమార్చడంతో పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారతీయులు ఆవేశాలతో ఉన్నారు. ఏ క్షణమైన పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం జరుగుతుంది అనే విధంగా దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఆ సంఘటన జరిగిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే పాకిస్తాన్ ఇండియాకున్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సింధు జలాలు పాకిస్తాన్కు వెళ్లకుండా నిలుపుదల చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్కు చెందిన దేశ పెద్దలు భారత్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింధు జలాల నీరు పాకిస్తాన్కు రాకుండా ఎలా ఆపుతారో ఆపండి, చూద్దాం. భారత్ కానీ సింధు జలాల నీరు మాకు రాకుండా నిలుపుదల చేస్తే ఖచ్చితంగా మేము యుద్ధానికి సిద్ధమవుతాం. దాదాపు 130 అణు ఆయుధాలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంచాం. భారతదేశం వైపే అవి ఎక్కుపెట్టి ఉంచాం. మీరు కానీ మాకు నీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా యుద్ధం చేస్తామంటూ పాకిస్తాన్కు చెందిన ఒక మంత్రి వ్యాఖ్యలు చేయడంతో మన కేంద్ర ప్రభుత్వం తరపున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మంత్రి గారు పాకిస్తాన్పై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్కు సంబంధించిన మంత్రి ఇండియాపై ఏం మాట్లాడారు, మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏం మాట్లాడారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసి పాశవికంగా హతమార్చిన సంఘటన భారతీయుల మనసును తీవ్రంగా బాధపెట్టింది. దోషులను కఠినంగా శిక్షించి పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయడం పక్కా అన్న రీతిలో దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ ఘటన అనంతరం పాకిస్తాన్కు వెళ్లే సింధు జలాల నీటి ఒప్పందాన్ని రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ విషయాన్ని ప్రకటించడంతో పాకిస్తాన్ దేశ పెద్దలు భారత్పై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. భారత్ విధించిన ఆంక్షలు, కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక బెదిరింపులకు పాల్పడుతుంది. పాకిస్తాన్కు సింధు నది జలాలు ఆపుతారా? దమ్ముంటే ఆపండి, చూద్దాం. నీరు ఆపితే భారత్ పూర్తి స్థాయి యుద్ధాన్ని చూడాల్సి వస్తుంది. జాగ్రత్త, 130 అణుబాంబులు భారత్ వైపు ఎక్కుపెట్టి ఉంచాం. మమ్మల్ని ఏమాత్రం రెచ్చగొట్టినా అణు ఆయుధాలు మీపై వచ్చి పడతాయి. జాగ్రత్త అంటూ పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన బాధితులకు సరైన న్యాయం దక్కేలా చేస్తాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి 140 కోట్ల మంది పౌరుల సంఘీభావమే మాకు అసలైన శక్తి. మీకు మాట ఇస్తున్న ఉగ్రవాదులను, వారిని నడిపిస్తున్న సూత్రధారులకు సరైన సమయంలో బుద్ధి చెప్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. పాకిస్తాన్ మంత్రి అబ్బాసీ మతిలేని వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ను అతి త్వరలోనే మోకరిల్లేలా చేసి తీరుతామని కేంద్రం ప్రకటించింది. పహల్గామ్లో జరిగిన దాడులు మరోసారి పాక్ చేయాలంటే భయపడేలా చేస్తాం. ఈసారి భారత్ ఇచ్చే దెబ్బ పాక్ కలలో కూడా ఊహించలేదు. అలాంటి కఠిన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుందని కేంద్ర మంత్రి హర్దీప్ పురి మండిపడ్డాడు. 30 ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, దారుణమైన ఘటనలకు పాల్పడుతుంది. అయినా ఆ దేశ పెద్దలు ఉగ్రవాదులకు ఊతమిచ్చేలా మాట్లాడుతూ భారత్ను బెదిరించే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో భారతీయులపై దాడులకు పాల్పడాలంటే భయపడేలా పాకిస్తాన్పై తీవ్ర నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్నట్లు పెద్దలు చెప్తున్నారు. జనాభా పరంగా, ఆయుధాల పరంగా, సైనికులు, ఇలా అన్ని విధాలా చూసుకుంటే భారతదేశానికి పాకిస్తాన్ సామర్థ్యం ఏమాత్రం సరిపోదు. అయినా వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటే బహుశా
భయం వలన వచ్చే మాటలు అలాగే ఉంటాయి అంటున్నారు కేంద్ర పెద్దలు.